వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ ఆపర్చునిటీ గురించి మనం చెప్దాం. అంటే అన్ని రీసెర్చ్ ఆపర్చునిటీ చెప్పడం కుదరదు, కానీ బట్ కొన్ని రీసెర్చ్ ఆపర్చునిటీస్ అంటే ఓన్లీ ఐఐటీసే లేకపోతే ఏదో ఐఐఎస్సిఆర్సే చెప్తారు సార్ అని చెప్పి అనుకుంటారు చాలామంది. అలా కాదండి, ఎక్స్క్లూసివ్గా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మనకి ఉన్నాయి ఇండియాలో. దాంట్లో భాగంగా చాలా సందర్భాల్లో చెప్తాను. సిఎస్ఐఆర్ అనేది ఒక పదాన్ని నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఈ సిఎస్ఆర్కి సంబంధించి చాలా వింగ్స్ ఉంటాయండి. అందులో నేను 1 or 2 వింగ్స్ గురించి ఆల్రెడీ ఇంటర్న్షిప్స్లో చెప్పబోతాను కూడా. దీంట్లో ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ. చూస్తారా, కెమికల్ బయాలజీ అంటే కెమిస్ట్రీకి బయాలజీకి సంబంధించినటువంటి కాంబినేషన్లో ఉన్నటువంటి ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో, అటు బయాలజికల్ సైన్సెస్ కానీ ఇటు కెమికల్ సైన్సెస్ కానీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ సంస్థ, భారతదేశ ప్రభుత్వ సంస్థ. ఇది సిఎస్ఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ, ఐఐసిబి. ఐఐసిటి వేరండి, కెమికల్ టెక్నాలజీ, కన్ఫ్యూజ్ అవుతూ. ఇది సిబి, ఐఐసిబి, దట్ ఈజ్ ఐఐసిటి. పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను నేను. ఇది సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందంటే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి 28th జనవరిలో పడింది. 28th ఫిబ్రవరి వరకు కూడా మనకి టైం ఉంది. బట్ 28th ఫిబ్రవరి వరకు హార్డ్ కాపీ కూడా వెళ్ళాలి. ఇది స్పెషల్ ఇంటర్న్షిప్ అంటే ఇది మిగతా అన్ని ఓన్లీ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దీనికి ఆన్లైన్తో పాటుగా ఆఫ్లైన్ కూడా 28 ఫిబ్రవరికి వెళ్ళిపోవాలి మీ అప్లికేషన్ బై కొరియర్. అందుగురించి కొంచెం తొందరగా అప్లై చేయాలి. ఎవరన్నా ఈ వీడియో వినటం లేట్ అయినా చూసినా మిగతా వాళ్ళకి వెంటనే మెసేజ్ పాస్ ఆన్ చేయండి. ఇది ప్రోగ్రామ్ అండి. ఇది జనరల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, అంటే సైన్స్ కంటే ఎగ్జైట్మెంట్ ఉండి సైన్స్ మీద డీప్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో, ప్రాజెక్ట్స్ ఎవరైతే చేయాలనుకుంటారో, అంటే ప్రాజెక్ట్స్ ద్వారా లెర్నింగ్ అవ్వాలని ఎవరైతే అనుకుంటారో, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ క్రిటికల్ అంటే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి, మీరు నేర్చుకున్నటువంటి థియరీని అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, సో ఇలాంటివి ఏదైతే మీకు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటేషన్ ఎలా చేయాలి, ఇలా రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పర్టికులర్గా కెమికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఏరియాస్లో ఆర్ ఇంటర్డిసిప్లినరీ ఏరియాస్లో ఎవరికైతే ఈ ఏరియాస్లో ఇంట్రెస్ట్ రీసెర్చ్ చేద్దామని అనుకుంటారో, ఇలా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి ఇందులో. వీళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసే అవకాశం ఉంటుందండి. సో జనరల్గా ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతారో, జనరల్గా ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, ఎంఎస్ కానివ్వండి, ఎంఎస్సీ కానివ్వండి, ఎంటెక్ కానీ, ఫార్మా వాళ్ళు పాపం చాలామందికి అవకాశాలు సరిగ్గా తెలియవు. చెప్పండి ఫార్మా వాళ్ళు ఎవరైనా మీ రిలేషన్స్ ఉంటే. అలాగే ఎనీ కోర్సు ఏదైతే ఉంటుంది. కాకపోతే మీరు 10th నుంచి 12th అలాగే గ్రాడ్యుయేషన్ కానీ వాట్ ఎవర్ అన్నీ కూడా 65% మినిమం మార్క్స్ ఉండి తీరాలి. మార్క్స్ కూడా వెయిటేజ్ ఇస్తారు. ఫైనల్ సెలక్షన్లో కూడా మీకు మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. అట్లాగే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కంపల్సరీగా ఏంటంటే మీ యొక్క కోర్సులో, మీరు చదువుతున్నటువంటి కోర్సులో ఇంటర్న్షిప్ మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకు మ్యాండేటరీగా ఉండాలని చెప్పారు అంటే, చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సెకండ్ ఇయర్ అంతా కూడా 100% ఇంటర్న్షిప్ ప్రాజెక్టే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ ఏమిటి అంటే, 3 నెలల మినిమం మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు. 2 to 3 months వరకు చేసే అవకాశం ఉంటుంది. మినిమం 2 months ఇచ్చాడు, 2 months చేయొచ్చు. మ్యాక్సిమం 1 year. ఈ ఆపర్చునిటీ ఎక్కడ ఉండదు. దీని స్పెషాలిటీ ఇది. మీకు ఐఐసిబిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఇంటర్న్షిప్ జాయిన్ అయిన తర్వాత మీ కరిక్యులంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కానీ ఏదైతే మీకు ఉంటుందో, జనరల్గా ప్రాజెక్ట్ ఉంటుంది కదండి, ఎంఎస్సీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం చదువుతున్నటువంటి డిగ్రీలో, ఆ ప్రాజెక్ట్ ఏదైతే మీకు ఉంటుందో ఆ ప్రాజెక్ట్ ప్లేస్ మొత్తాన్ని, ఇప్పుడు ఐఐఎస్సిఆర్లో బిఎస్ఎంఎస్ చదువుతున్నారు, 5 years ఇంటిగ్రేటెడ్, ఐఐటీలో చదువుతున్నారు, ఆ లాస్ట్ ఇయర్ ఐఐసిబికి చదవచ్చు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు. ఎవరైతే ఇంటిగ్రేటెడ్ 5 years కోర్సెస్ ఐఐటీస్లో కానీ, ఐఐఎస్సిఆర్లో కానీ, ఈవెన్ IIITsలో కానీ, ఈవెన్ సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ, హైదరాబాద్ లాంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ ఉన్నటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే, జనరల్గానే 5 years కోర్సెస్లో 5th year అనేది ప్రాజెక్టే ఉంటుంది కాబట్టి, కోర్స్ వర్క్ ఉంటుంది కాబట్టి, వీళ్ళు ఏం చెప్తారంటే మీరు అప్లై చేసేది అప్పుడే 2 monthsకి మినిమం అప్లై చేయండి, మ్యాక్సిమం 1 year వరకు మీరు ఇక్కడ చేసుకుని, ఇది కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూటే కాబట్టి ఈ ప్రాజెక్ట్ని, రియలిస్టిక్ ప్రాజెక్ట్ని మీరు మీ కాలేజీకి తీసేసుకొని సబ్మిట్ చేసినట్లయితే సపరేట్గా అక్కర్లేదు, ఈ క్రెడిట్స్ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి అన్న విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ వెసులుబాటు రేర్గా దొరుకుతుంది మనకి జనరల్గా. సో అందువల్ల ఎవరైతే 5 years కోర్సెస్ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ చిన్న కాలేజీల్లో 5 years చదువుతారో వాళ్ళ గోల్డెన్ ఆపర్చునిటీ తీసుకుని ఎప్పుడైతే 1 year కోర్స్ ఇక్కడ రియలిస్టిక్ ప్రాజెక్ట్ ఎవరైతే చేస్తారో, నేను చెప్తున్నాను, డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్ చేసినట్లయితే మీకు పిహెచ్డీ టాప్ కాలేజీలో వస్తుంది అబ్రాడ్లో, ఇండియాలో కూడా. డెఫినెట్గా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది, మీరు చూడాలి. అట్లాగే ఎవరైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తారో
వాళ్ళు కూడా రీసెర్చ్లో ఇన్వాల్వ్ అవుదామని ఎవరైతే అనుకుంటారో, పర్టికులర్ రైజ్ ప్రోగ్రామ్ ఉంది వెస్ట్ బెంగాల్ వాళ్ళకి ఉంటుంది అది యాక్చువల్గా. సో మీకు క్లియర్గా వాడు చెప్తున్నాడండి, ఐఎన్ఎస్ఏ కానివ్వండి, ఐఏఎస్ అకాడమీ సమ్మర్ ఫెలో అంటారండి, ఐఏఎస్ అంటారండి, ఇన్స్పైర్ కానీ రైజ్ కానీ ఇలాంటి గవర్నమెంట్కి ఇన్స్టిట్యూట్కి సంబంధించి డిఎస్టీ కానీ డీబీటీ కానీ ఇలాంటి ఏవైతే మీకు ఉంటాయో వాళ్ళలో చేసి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా కాంపిటీషన్ ఏముంటుందో డైరెక్ట్గా మీరు అప్లై చేసి రావచ్చు అన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది 1 year ఏప్రిల్ టు జూలై 2021, అంటే ఏప్రిల్ 2025 నుంచి మీరు స్టార్ట్ చేసినట్టయితే జూలై 2025 లోపు మీరు మినిమం 2 నెలల నుంచి మ్యాక్సిమం 1 year వరకు కూడా చేసి సదుపాయం ఉందని చెప్తున్నారు. ఇది అలాగే అప్లికేషన్ డెడ్లైన్ మీకు చెప్పాను 28 ఫిబ్రవరి, కానీ హార్డ్ కాపీస్ కూడా వెళ్ళాలి, చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇన్ అడిషన్ టు ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సెండ్ ద హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ ఏ, ఐఐసిబి వెబ్సైట్లోకి వెళ్ళండి, ఫామ్ ఏ ప్రొవైడెడ్ బిలో విత్ ద రికమెండేషన్ లెటర్ను కూడా హార్డ్ కాపీ పంపించమని చెప్తున్నాడు. హార్డ్ కాపీ షుడ్ రీచ్ దట్ ఆఫీస్ బై ద అప్లికేషన్ టైమ్ లైన్ బై 28 ఫిబ్రవరి. ఇది లాస్ట్ డేట్ అనుకుని మామూలుగా అప్లై చేస్తారు కదా అని చెప్తున్నాను నేను. అట్లాగే మార్క్ షీట్స్ ఏవైతే 10th 12th డిగ్రీ ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టాలి. అడ్రస్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. సంజయ్ దత్తా గారు ఎవరైతే సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఉంటారో, హెడ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ గ్రూప్ ఇవన్నీ చూస్తారు కాబట్టి ఆయనకి సంబంధించి సిఎస్ఆర్ ఐఐసిబి పంపిస్తారు. కలకటాలో ఉంటుందండి జనరల్గా మెయిన్ ఆఫీస్ ఇది. అట్లాగే సెలక్షన్కి వచ్చేటప్పుడు 3 రకాలుగా చేస్తారు. అకాడమికల్గా మీకు ఉన్న ఎక్సలెన్స్ ఏంటి, స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి, మీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ క్లియర్గా రాయమని చెప్తున్నారు. అట్లాగే మీరు ఎవరైతే ఉన్నారో బయాలజికల్ సైన్స్, కెమికల్ సైన్స్ ఇండివిజువల్గా చేసినా పర్లేదు, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అయినప్పటికీ కూడా పర్వాలేదు. దీనికి ఫీజు ఉండదు, అకామిడేషన్ కూడా ఇవ్వడు, స్టైఫండ్ కూడా ఇవ్వడు. సో ఇది జనరల్గా మనకు చెప్పినటువంటిది. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే చాలా క్లియర్గా వాళ్ళు మెయిల్ ఐడి ఇచ్చారండి, dbbasree@iacb.res.in, desertion.iacb.gmail.com ఇది వాళ్ళకి ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ జస్ట్ సింగిల్ పేజ్ అండి, ఓన్లీ ఒక 300 words ఇక్కడ రాయమని చెప్పాడు. మీ పర్పస్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు, మీ యొక్క వాట్ ఫ్యాసినేట్ యూ ఇన్ సైన్స్ అండ్ హౌ దిస్ ఇంటర్న్షిప్ వుడ్ బి బెనిఫిషియల్ ఫర్ యువర్ కెరియర్. దీనికి ఎలా రాయాలి అంటే, ఫ్యూచర్లో మీకు రీసెర్చ్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా, ఫ్యూచర్లో నేను రీసెర్చ్ పిహెచ్డీ చేసి ఉద్దేశం ఉన్నట్టుగా, లేదా నేను ఇండస్ట్రీ ప్లాన్ చేసేటట్టుగా, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తయారు చేద్దాం అనుకున్నట్టుగా, కొంత డిఫరెంట్గా అలా ప్లాన్ చేసి రాయండి. కొంచెం ఎవరైనా అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల సలహా తీసుకుని, మీ ఫ్యాకల్టీ కానీ ఎవరైనా తీసుకుని పర్ఫెక్ట్గా కానీ 250 words రాయగలిగి మీకు మంచి అకాడమికల్గా స్కోర్ ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ వస్తుంది. 1 year ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గోల్డెన్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. దయచేసి ఎవరైతే కెమికల్, కెమిస్ట్రీ, బయాలజీ రిలేటెడ్ కోర్సెస్ ఎవరైతే చదువుతారో, ఇంటిగ్రేటెడ్ 5 years కూడా, ఈవెన్ మామూలు కాలేజెస్లో కూడా, ఈవెన్ NIT, IIITs, IITs, NITs, IISCRస్లో, మిగిలిన సెంట్రల్ యూనివర్సిటీస్లో CUT ద్వారా ఇలా చదువుతారు ఎవరైతే ఉంటారో, నార్మల్ యూనివర్సిటీస్లో, ఈవెన్ ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు కూడా ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ మెసేజ్ పాస్ ఆన్ చేయండి. చక్కగా అప్లై చేసుకున్నట్లయితే 1 year అక్కడ చదివే అవకాశం ఉంటుంది. లేదు 1 year అవకాశం లేకపోతే 2 months మినిమం 2 months కూడా చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే,
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.